రుణాలు తీసుకుని భారత్తో తలపడి యోచనలో పాకిస్తాన్ ఉంది. అంతర్జాతీయ సంస్థల నుంచి రుణాల కోసం వెంపర్లాట పడుతోంది. పేదరిక నిర్మూలన పేరుతో రుణాలు తీసుకుని ఉగ్రవాదానికి నిధులు మళ్లించింది పాకిస్తాన్. IMF సమావేశంలో $1.30 బిలియన్ బెయిల్ అవుట్ పై నిర్ణయం తీసుకునే ఛాన్స్ ఉంది. ఈ క్రమంలో ఉగ్రవాదాన్ని ప్రోత్సహించే దేశాలకు ఎట్టి పరిస్థితుల్లో నిధులు ఇవ్వొద్దని భారత్ పిలుపునిస్తోంది. భారత ఆర్మీ చేపట్టిన ఆపరేషన్ సింధూర్ ఎఫెక్ట్ పాకిస్తాన్ పై తీవ్రంగానే పడింది. ఉగ్ర స్థావరాలపై దాడిని సహించలేకపోయినా ఆ దేశం భారత్ ఆర్మీ సాధారణ పౌరులపై దాడికి ఉపక్రమించింది. దీంతో పాకిస్తాన్ ఆర్థిక పరిస్థితి అత్యంత దారుణంగా తయారైంది. భారత్ పై దుర్మార్గపు దాడులకు పాల్పడుతూ ఆర్థికంగా మరింత కిందకి దిగజారిపోయింది. వాటి నుంచి బయటపడేందుకు అంతర్జాతీయ సంస్థల నుంచి రుణాల కోసం వెంపర్లాడుతోంది. తమకు ఆర్థిక సాయం చేయాలని సోషల్ మీడియా వేదికగా పోస్ట్ పెట్టింది. ఇందులో భారత్ పై అక్కసు వెళ్లగక్కడంతో నెట్టింత విపరీతంగా విమర్శలు ఎదుర్కొంది. దీంతో తాము రుణాల కోసం ఏ పోస్ట్ చేయలేదని, తమ ఎక్స్ ఖాతా హ్యాక్ అయిందని పాక్ ప్రభుత్వం ప్రకటించడం గమనార్హం. దానిని సమర్థించుకునేందుకు ఫ్యాక్ట్ చెక్ చేసినట్లు పోస్ట్ చేసింది.